నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నది చిన్నపాటి అసంతృప్త లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి సవాల్ విసిరే స్థాయిలో కొత్త పవర్ వార్ మొదలైందా? కొండా సురేఖ ఎపిసోడ్ తో బయటపడిన అసంతృప్తి ఇప్పుడు పార్టీ అంతటా విస్తరిస్తోందా? అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీలోనే కొత్త పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వరకు సీనియర్ నేత చిన్నారెడ్డి నుంచి కొందరు డీసీసీ నేతల వరకు ఒక్కొక్కరిగా అసంతృప్తి బయట పెడుతున్నారంటే అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందా? కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నాయకులు ఇప్పుడు తమకే అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ ఇంటర్నల్ పవర్ వార్ పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ఇన్నాళ్లు లోపల ఉన్న విభేదాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబం చుట్టూ మొదలైన వివాదం తర్వాత పార్టీలోని పాత కొత్త నాయకుల మధ్య ఉన్న గ్యాప్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు చాలా కాలంగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న నాయకులు తమను తాము కాంగ్రెస్ లాయలిస్టులు అచ్చ కాంగ్రెస్ గా చెప్పుకుంటుంటే, మరోవైపు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలను ఉద్దేశిస్తూ పచ్చ కాంగ్రెస్ అనే పదం కూడా పార్టీలో వినిపిస్తుంది. అంటే ఇది కేవలం వ్యక్తుల మధ్య గొడవగా కాకుండా పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనే స్థాయికి చేరుతుందా అన్న చర్చ మొదలైంది. ఈ అసంతృప్తిలో బహిరంగంగా మాట్లాడుతున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ అసంతృప్తి ఈ ముగ్గురికే పరిమితం కాలేదు. కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు డీసీసీ స్థాయి నాయకుల్లో కూడా ఆర్గనైజేషనల్ వ్యవహారాలు, అభివృద్ధి పనులు, స్థానిక రాజకీయ సమీకరణాలపై అసంతృప్తి ఉందని తెలుస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం దక్కుతుందా? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మూసిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పక్కకు నెట్టివేయబడ్డామని భావిస్తున్నారా? సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. వనపర్తి నుంచి తనకు టికెట్ వస్తుందని భావించిన చిన్నారెడ్డికి చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తూడి మేఘారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పటి సర్వేను తప్పుపడుతూ చిన్నారెడ్డి గతంలో ప్రశ్నించారు కూడా. తనకు అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన నేతకు టికెట్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇప్పుడు స్థానికంగా పాత కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నది ఆయన వాదన. అంటే ఎన్నికల సమయంలో టికెట్తో మొదలైన అసంతృప్తి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతుందన్నమాట. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరింత బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన నిధులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల విషయంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆరోపించారు. మాజీ టీడీపీ, బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన బిల్లులు క్లియర్ అవుతున్నప్పుడు తమ నియోజకవర్గాలకు ఎందుకు కావడం లేదన్నది ఆయన ప్రశ్న. అంతేకాదు, నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు ముఖ్యమంత్రిని కలవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జడ్చర్ల కాంట్రాక్టర్ల బిల్లుల సమస్య పరిష్కారం కాకపోతే నెలాఖరులో నిరాహార దీక్ష చేస్తానని కూడా అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు అంటే పార్టీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇక పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని మరికొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గాంధీ భవన్లో కార్యకర్తలకు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. వారికి ప్రధానంగా 3 అభ్యంతరాలు ఉన్నట్లు చెబుతున్నారు. 1, హామీ ఇచ్చిన పదవులు ఇంకా రాకపోవడం. 2, స్థానికంగా పాత కాంగ్రెస్ క్యాడర్ ప్రాధాన్యత తగ్గిపోవడం. 3, నిర్ణయాలు ఒకే చోట కేంద్రీకృతం అవుతున్నాయన్న భావన. అంతేకాదు, తమ అసంతృప్తిని బహిరంగంగా చెప్తే యాంటీ కాంగ్రెస్ ముద్ర వేస్తారేమో, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారేమో అన్న భయం కూడా కొందరిలో ఉన్నట్లు నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవిపై తన ఆకాంక్షను ఇప్పటికే అనేక సందర్భాలలో బయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. కొత్త కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న పక్షపాతాన్ని బయటపెడతానని కూడా ఆయన హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది. కొండా సురేఖ వ్యవహారం ముదిరిన సమయంలోనూ రాజగోపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. కొండా మురళితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి కొండా సురేఖ అంశంలో మధ్యవర్తిత్వం చేయాలని కోరినట్లు సమాచారం. అంటే సురేఖ వ్యవహారం ఒక కుటుంబం వర్సెస్ సీఎం అన్న స్థాయిలో కాకుండా
పార్టీలోని ఇతర అసంతృప్త నేతలను కూడా ఒక దగ్గరకు తీసుకువస్తుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ మొత్తం సంక్షోభానికి ట్రిగ్గర్ మాత్రం కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలే. పరకాల రాజకీయ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సుష్మిత నేరుగా సవాల్ చేయడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి రేవంత్ మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని సుష్మిత ప్రకటించారు. ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారం తెరపైకి వచ్చింది. కానీ అక్కడితో వ్యవహారం ఆగలేదు. కొండా సురేఖపై చర్య తీసుకోవాలంటూ రేవంత్కు మద్దతుగా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తరువాత హాజరైన ఎమ్మెల్యేల సంఖ్యపై రాజకీయ చర్చ జరగడం మొత్తం వ్యవహారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. రేవంత్కు మద్దతుగా సురేఖపై చర్య కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశానికి 42 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సంప్రదించగా 18 మంది మాత్రమే హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక్కడే రాజకీయంగా మరో ప్రశ్న వచ్చింది. రేవంత్కు పార్టీలో పూర్తి మద్దతు ఉందా, లేక కొండా సురేఖ వ్యవహారం పేరుతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి బలాన్ని అంచనా వేస్తుందా? అదే సమయంలో మంత్రులు బహిరంగంగా సురేఖ కుటుంబ వ్యాఖ్యలను ఖండించకపోవడం కూడా రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. అంటే పార్టీ బయట వాళ్ళు మాత్రమే కాదు, కాంగ్రెస్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న విషయాన్ని సొంత నేతలే అంగీకరిస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. ఇక ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పైన ఉంది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఏఐసీసీ సీరియస్గా తీసుకుందని, పాత కాంగ్రెస్ నేతలకు కేబినెట్ ప్రాతినిధ్యం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం, నామినేటెడ్ పోస్టుల విషయంలో కర్ణాటక ఫార్ములా అమలు చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే 75% నామినేటెడ్ పోస్టులు పాత కాంగ్రెస్ నేతలకు, మిగిలినవి కొత్తగా పార్టీలో చేరిన వారికి అనే విధానం అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అమలైతే పాత కాంగ్రెస్ వర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న పెద్ద ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. మరో కీలక పరిణామం, ఇకపై పోస్టుల కేటాయింపు విషయంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలోని కోఆర్డినేషన్ కమిటీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే తెలంగాణ కాంగ్రెస్లో పవర్ బ్యాలెన్స్ను ఢిల్లీ నేరుగా సరిచేసే ప్రయత్నం చేస్తుందా? రేవంత్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా పాత కాంగ్రెస్ నాయకులకు కూడా అధికారంలో వాటా దక్కేలా హైకమాండ్ కొత్త ఫార్ములా తీసుకొస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను 3 నేపథ్యాలలో చూడాల్సి ఉంటుంది. మొదటిది కొండా సురేఖ ఎపిసోడ్, రెండోది పాత కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య ఆధిపత్య పోరు, మూడోది అన్నింటికంటే కీలకమైనది రేవంత్ రెడ్డి నాయకత్వ శైలి పట్ల పార్టీలో ఎంత మేర అసంతృప్తి ఉంది అన్నది. కొండా సురేఖపై చర్య తీసుకుంటే పాత కాంగ్రెస్ వర్గం మరింత ఏకమవుతుందా? చర్య తీసుకోకపోతే ముఖ్యమంత్రి బలంపై ప్రశ్నలు వస్తాయా? రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతల అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు? కేబినెట్ విస్తరణలో పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? నామినేటెడ్ పోస్టుల్లో 75% ఫార్ములా నిజంగానే అమల్లోకి వస్తుందా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే. ఒకప్పుడు బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా పాత కాంగ్రెస్, కొత్తగా చేరిన నేతలు అందరూ కలిసి పనిచేశారు. అధికారం వచ్చే వరకు ఆ విభేదాలు పెద్దగా బయటపడలేదు. కానీ ఇప్పుడు అధికారంలో వాటా, పదవులు, నియోజకవర్గాలలో ఆధిపత్యం, నిధులు, టికెట్లు, నాయకత్వం, ఇలా ఒక్కో అంశం పాత గాయాలను మళ్ళీ బయటకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముందు ఉన్న అసలు సవాల్ ప్రతిపక్షం మాత్రమే కాదు, సొంత పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని కంట్రోల్ చేయడం కూడా. కొండా సురేఖతో మొదలైన ఈ రాజకీయ చిచ్చు అక్కడితో ఆగుతుందా, లేక అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్గా మారి రేవంత్ రెడ్డికి కొత్త రాజకీయ అగ్నిపరీక్షగా మారుతుందా? దీనికి సమాధానం ఢిల్లీ హైకమాండ్ తీసుకునే తదుపరి నిర్ణయాలలోనే తేలనుంది.